హాయ్, వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్. ఈరోజు కూడా నేను ఒక ఇంపార్టెంట్ వీడియోను షేర్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోను చివరి దాకా చూడండి. ఎందుకంటే భూమి మీద ప్రతి ప్రాణికి అవసరమైనటువంటి వీడియో ఇది. ఎందుకు ఏంటి అంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు వర్షాలు తక్కువైపోతున్నాయి అన్నమాట. చూడండి, ఈ యొక్క మొక్కజొన్న పంటను బాగా చూడండి, మీరు గమనించండి. అంటే బాగా ముడుచుకుపోయింది ఇట్లా. అంటే ఎందుకంటే నీటి తడి తక్కువైపోయాయి అన్నమాట. వర్షాలు అనేది సరిగా పడట్లే. కర్నూలు జిల్లా మాది. మా యొక్క జిల్లాలో వర్షం అనేది సరిగా పడలేదు. దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. ఏదో కర్ణాటక రాష్ట్రంలో అక్కడ వర్షాలు అయితే పడి మాకు శ్రీశైలం డ్యామ్కి అయితే నీళ్ళు వచ్చాయి. కానీ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కూడా ఉంది మాకి. ఆ లిఫ్ట్ ఇరిగేషను దాదాపుగా 8 సంవత్సరాల పాటు బాగా నడిచింది. సరే, వేరే కారణాల వల్ల ఆ యొక్క లిఫ్ట్కి సంబంధించిన మోటార్లు అనుకోండి అన్నీ చెడిపోవడం వల్ల అది సరిగా పనిచేయట్లేదు. ఈ విధంగా అయితే పంట అనేది ఎండిపోతుంది అన్నమాట మాది. చూడండి, బాగా అసలుకు మొన్నటి వరకు చాలా బాగున్నటువంటి పైర ఇప్పుడంతా ముడుచుకుపోయి ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే వర్షాలు సరిగా లేకపోవడం. ఈ వర్షాలు ఈ మధ్యకాలంలో మనకు సరిగా లేకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయండి. ఏంటంటే ప్రతి మనిషి ఇంటికి 2 బైకులు, ఒక కారు, ఈ విధంగా పొల్యూషన్ అన్నమాట. పొల్యూషన్ అనేది రోడ్ల వెంటనే అంతా ఎక్కువైపోతుంది. పల్లెటూరులో కూడా పొల్యూషనే. దానికి తోడు ఏం చేస్తున్నారంటే పల్లెటూరులో ఇది వరకు మనం పచ్చదనం చూసేవాళ్ళం. అటువంటిది జనాభా ఎక్కువయ్యి ఇది చేస్తున్నారో లేకపోతే దేనికో తెలియదు, కానీ చెట్లు పెంచే వాళ్ళు తక్కువయ్యారు, నరికే వాళ్ళు ఎక్కువైపోయారు. దీనికి గవర్నమెంట్ కూడా ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు. ఈ మధ్యకాలంలో పర్యావరణాన్ని రక్షించుకోవాలనేది మాటల ద్వారా చెప్తున్నామే తప్ప మనం కార్యరూపం అయితే దాల్చలేము. దాదాపుగా ఇంతకుముందు పల్లెటూర్లలో ఇంటి దగ్గర చెట్లు ఉండేటివి. ఈ మధ్యకాలంలో ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లను నరికేసి మనం అక్కడ ఏదన్నా ఇల్లు కట్టుకోవడం కానీ అటువంటి చేయడం జరుగుతుంది. దయచేసి ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఫస్ట్ మొక్క నాటాలి. ఆ మొక్క నాటడమే కాదు, ఆ మొక్కను పెంచి పెద్దగా చేసి మహావృక్షాన్ని చేయగలిగితే ఎంతటి కాలుష్యాన్ని అయినా సరే జయించగలిగేటువంటి శక్తి పచ్చదనానికి మాత్రమే ఉంది. ఎందుకంటే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని మనకు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అదేగాక ఆ మేఘాలు అనేటివి కూడా మొక్కలు ఉన్న చోట బాగా చల్లదనం అనేది ఆ మేఘాలకు అనేది తగలడం వలన పైనుంచి మనకు వర్షం అనేది కురవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఎక్కడైతే పచ్చదనంగా అడవులు ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ మాత్రమే వర్షం పడుతూ ఉంది. మాకు దగ్గరలో కొత్తపల్లె మండలం అని ఉంది. ఆ కొత్తపల్లె మండలం చుట్టంతా నల్లమల ఫారెస్ట్ అన్నమాట. నల్లమల ఫారెస్ట్ ఉంది. అక్కడ కనీసము వారంలో ఒకసారైనా వర్షం పడుతూ ఉంది, మంచి వర్షం పడుతూ ఉంది. కానీ ఆ కొత్తపల్లె మండలానికి మాకు 20 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ 20 కిలోమీటర్ల దూరానికే మాకు వర్షం రావట్లేదు. అంటే అక్కడ పచ్చదనం ఉంది, చల్లటి వాతావరణం ఉంది. కాబట్టి ఆ మేఘాలు కూడా చల్లదనానికి కమిట్ అయిపోయి వర్షాన్ని అక్కడే కురిపిస్తున్నాయి తప్ప ఇక్కడ రావట్లేదు. దాదాపుగా చెట్లను నరకడం అనేది చాలా ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. అది చాలా తప్పు. దానివలన మనం ఏం కోల్పోతున్నామంటే వర్షాలు పడక, పంటలు సరిగా లేక లాస్ట్కు మనము తినే ఆహారాన్ని కూడా మనం సంపాదించుకోలేని పరిస్థితికి దిగజారిపోతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ, రైతు సోదరులు కానీ ప్రతి ఒక్క పౌరుడు దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మన ఇంటి వాతావరణంలో కనీసము 2 నుంచి 3 మొక్కలు ఉండే విధంగా, అవి కూడా మహావృక్షాలు అయ్యేటువంటి పెరిగే విధంగా వాటికి మనం పోషణ చేసి మనం ఎప్పుడైతే చెట్లను పెంచగలుగుతామో అంటే చల్లదనం అనేది మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు చల్లదనం మనకు వస్తుంది, మనకు మంచి ఆక్సిజన్ అందుతుంది. ఎక్కువగా కానగ చెట్లు కానీ వేప చెట్లు కానీ మనకు ఏదైనా సరే పచ్చదనంగా ఉన్నటువంటి చెట్లు నాటి పెంచి వాటిని పోషించి పెద్దగా చేస్తే రాబోయే రోజుల్లోనన్నా మనకు మంచి వర్షాలు పడి రైతులందరూ మంచి పంటలు పండించి మనకి ఇంత ఆహారము ఇవ్వడానికి వీలుంటుంది. లేదంటే రాబోయే కాలంలో మనకు తిండి గింజలు కూడా దొరకని పరిస్థితి. దయచేసి ప్రతి ఒక్కరూ ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ చెట్లను నాటండి, పెంచండి. దీనికి కూడా ప్రభుత్వాలు ఏదో చెప్తాయి, చెట్లు నాటండి, ప్రతి ఒక్కరు చెట్లు నాటండి అంటున్నారు. కానీ దానికి సంబంధించి ఒక చర్య తీసుకొని దాన్ని పద్ధతి ప్రకారం పాటించి ఇది చేస్తే మనకు వర్షాలు అనేవి కూడా సకాలంలో పడతాయి. ఎప్పుడైతే ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడే వర్షం పడడానికి
ఎక్కువ వీలు ఉంటుంది. ఎండలు అయితే ఇప్పుడు ఎట్లున్నాయంటే వర్షాకాలంలో 36-37 డిగ్రీల ఎండ వస్తుందంటే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి పౌరుడు, ప్రతి రైతు, ప్రతి ఒక్క మానవుడు చెట్లను పెంచడానికి ముందుకు రండి. చెట్లను నాటండి, పెంచండి. నా ఇంటి వాతావరణంలో అయితే టెంకాయ చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది. మా కళ్ళములో అయితే దాదాపుగా అన్ని రకాల చెట్లు ఉన్నాయి. అంటే చెట్లను పెంచడము, నాటడము నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, బాగా ఇష్టము. ఎందుకంటే ఆ చెట్ల కింద కూర్చుంటే వచ్చేటువంటి గాలి, ఆ యొక్క ఇది చాలా బాగుంటుంది వాతావరణం అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లు నాటండి, పెంచండి. అడవి మాదిరి తయారు చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనకు వర్షాలు కావాలి. వర్షాలు లేకపోతే మనకు నిజంగానే తిండి గింజలు దొరకవండి రాబోయే కాలంలో. దయచేసి గుర్తుపెట్టుకొని వర్షాలు సకాలంలో మనకు వర్షాలు పడాలంటే పచ్చదనం కావాలి. ఆ పచ్చదనం కావాలంటే చెట్లను బాగా పెంచాలి. ప్రతి ఒక్కరూ కనీసం 2 నుంచి 3 చెట్లు నాటండి, పెంచండి. మీరు ఖచ్చితంగా ఆచరిస్తారని నేను అనుకుంటున్నాను. నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎంత ఎక్కువ మందికి వెళ్తే అంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. మనల్ని రక్షించుకోవాలి. ఎందుకంటే గాలి అనేది కూడా చాలా కలుషితం అయిపోతుంది చెట్లు లేకపోవడం వలన. కాబట్టి గాలి కాలుష్యం అనేది లేకుండా, ఎటువంటి కాలుష్యం లేకుండా పచ్చదనంగా చెట్లు ఉన్నట్లయితే అన్నీ మనకు ఆరోగ్యాలతో బాగా ఉంటాము. అందరూ సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. దయచేసి ఇది మీరు పాటిస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా పాటిస్తారు, ఎందుకంటే అందరికీ అవసరమైన వీడియో ఇది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.